బాస్ అవుతున్నారు? గొడవ పడే వాళ్ళని చూసి కలపాల్సింది పోయి వాళ్ళని చూసి నవ్వడం పాపం కదూ. పోవే, మా ఇద్దరికి గొడవ పెట్టింది ఎవడో తెలియాలి, అప్పుడు చెప్తా. ఇంతకీత మరి నామదేమైంది బాబు? బుచ్చిబాబండి. ఓ పిచ్చి బుచ్చి బాబు, మనం చేసేది పుణ్యమేరా, పాపం కాదు. పుణ్యమా? అదెలా? నీకు వాడి గొడవే కనబడుతుంది, కానీ మాకు వాడు పడిన గొడవ తర్వాత వచ్చే ఫ్రీడమ్ కనబడుతుంది. అర్థం కాలేదన్నా. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మా గురువు గారి గురించి తెలుసుకోవాలి. గురువా? ఎవడాడు? ఎవడు రామ్ చరణ్, మా గురువు కాదు. మా గురువు అంటే ఒక అది, ఒక ఇది, ఒక ముత్యం. అంటే ఈసారి థియరీలో కాదు, విజువల్లో చూపిస్తా. మన ముత్యాన్ని చూడు. చూస్తున్నారు కదండి, అది చూడటానికి ఒక రోడ్డు, కానీ ఒకటి జీవితానికి అదే రాడ్ అయింది. రిమ్గా రెడీ అయ్యి అరుగు మీద కూర్చుని చదివి గొప్పవాడు అవుదామని మన రామ్ కలలు కంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో తెలియని ఓ శబ్దం, ఠక్ 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 అని అడుగులు చప్పుడు. చూస్తే అటు పక్క పాప. ఆ సౌండ్ మనోడిని లవ్ అనే బౌండరీలో పడేసింది. ఒక నవ్వి విసిరి మనోడు మతి పోగొట్టేసింది. నెక్స్ట్ డే గ్రీటింగ్స్ లాక్కొని లవ్ అనే ప్రపోజల్కు ఎస్ చెప్పేసిందండోయ్. నెక్స్ట్ ఇయర్ ఇన్ని రోజులు అది లవ్ అనుకున్నాను, కానీ అది అట్రాక్షన్ అని తెలుసుకున్నాను. సో గుడ్ బై. ఇంకేముంది, యాజ్ యూజువల్గా మన రామ్ గుండె జారి గల్లంతయింది. అర్థమైందా బుజ్జి? అర్థం కాలే స్వామి. ఈ బొమ్మ చూడు, అర్థమవుతుందేమో. అటు కాదు, ఇటు చూడు. ఇంటర్లో జరిగిన అనుభవానికి మనోడు డిగ్రీలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. అప్డేట్ అవుదామని ఫేస్బుక్ ఓపెన్ చేశాడు మన రామ్. దీని బదులు నోట్బుక్ ఓపెన్ చేసి ఉంటే ర్యాంక్ అయినా వచ్చుండేదేమో. ఆ ఫేస్బుక్కే వాడు ఫేట్ మార్చేస్తుందని తెలుసుకోలేకపోయాడు. హాయ్ అంటే అంతేనా అంది. ఇంకేం కావాలి అంటే వీలైతే మూడు మాటలే కదా అని ఐ లవ్ యూ చెప్తే ఏకంగా ఐఫోన్ అడిగిందండి. ఐఫోనా? ఐఫోనే కదా అని మా నోటి దగ్గర ఉన్న పాత ఫోన్లన్నీ అమ్మేసి తనడిగిన ఐఫోన్ కొనిపెడితే బ్యాలెన్స్ రామ్తో, టాకింగ్ శ్యామ్తో. రామ్తో శ్యామని కజిన్ అని చెప్పింది. శ్యామ్ ఎవడు? శ్యామా నా కజిన్ కదా. శ్యామ్తో రాముని బ్రదర్ అని చెప్పింది. రామా నా బ్రదర్ లాంటి వాడు. ఏముంది, మన రామ్ గుండె మళ్ళీ ఆగిపోయింది. ఇప్పటికైనా అమ్మాయి బొమ్మ అర్థమైందా నీకు? ఏదో కొంచెం స్వామి. ఈసారి బొమ్మ మొత్తం అర్థమైపోద్ది చూడు. ఈసారి బొమ్మ పైన నాయన.
పైన డిగ్రీలో దెబ్బకి మైండ్ దగ్గర పెట్టుకుని మనసు దూరం పెట్టుకుని జాబ్ తెచ్చుకుని లైఫ్లో సెటిల్ అవుదామని ఆఫీసులో అడుగుపెట్టాడు మన గురువు రామ్. అదిగో ఆ అడిగే ఒక పిడిగి అవుతుందని పాపం మన రామ్కి తెలియదు కదండి. ఆఫీసులో మనోడికి ఒక టీం ఇచ్చారండి. ఆ టీంలో ఒక అమ్మాయి కూడా ఉందండోయ్. This is Vamshi, Deepthi Hello. and Shabnam. హలో హాయ్. హాయ్. సరే మన టీంలో అమ్మాయే కదా అని ఒకసారి మాట్లాడితే తనేమో ఇంటి వరకు డ్రాప్ చేయమందండి. బాయ్. బాయ్. ఒక్కరోజే కదా అని మనోడు డ్రాపింగ్కి రెడీ అయితే రోజు డ్రైవర్ని చేసేసిందండి. సారీ లేట్ అయింది. పర్లేదులే. బాయ్. బాయ్. Hey Ram, Happy birthday. థ్యాంక్ యూ. రామ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మ్యామ్. Hey Ram, happy birthday. థ్యాంక్ యూ సార్. హే రామ్ హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి గిఫ్ట్ ఏది? బాయ్. బాయ్. ఒక్క స్టెప్ ఎదరకేసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే నాకిద్దరు పిల్లలు ఉన్నారు మ్యారీ అంది. మీ. రామ్ నాకు పెళ్ళయింది. నాకు 2 పిల్లలు కూడా. వాట్? ఇన్నిసార్లు ఇంతమంది అమ్మాయిలు వీళ్ళు చేసే పనులు, ఎంతమంది అబ్బాయిలు బలవుతున్నారో రోజుకి. నాకే 3 అయితే నాలాగా ఎఫెక్ట్ పడి రీసెట్ కాలేక ఉన్న అబ్బాయిలందరికీ నా జీవితం ఒక లెసన్ కావాలి. నా ఈ మగజాతికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇస్తా. ఇలా మనకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి అతడే మన మగజాతికి ఒక ఆణిముత్యంలో అవతారం ఎత్తాడు. నిజమేనా? నిజమే. మమ్మల్ని కూడా అమ్మాయి అనే మాయ నుంచి తప్పించి తన శిష్యులుగా చేసుకున్నాడు. ఎందుకు డ్యూట్ బాధపడుతున్నావు? నీకు వచ్చింది ఫ్రీడమ్ అయితే ఫ్రీడమా? ఇంతకీ స్వామీజీ ఎక్కడా? కమ్ విత్ మీ డ్యూడ్. అరే అరే ఎక్కడికి రా? అదిగో మన గురువు గారు 1000 కాంతుల వెలుగుతో మహోన్నతమైన తేజస్సుతో తపస్సులో మునిగున్న మన ఆనిముత్యాన్ని చూడండి రా. డ్యూడ్. ఆల్ ఈజ్ వెల్ డూడ్, ఆల్ ఈజ్ వెల్. డ్యూట్, మన వల్ల ఫ్రీడమ్ తెచ్చుకున్న ముత్యం ఇదే, ఆశీర్వదించండి. డ్యూడ్ చెప్పు డ్యూడ్. అమ్మాయి అంటే ఏంటి డ్యూడ్? అమ్మాయి దూరంగా ఉంటే వైఫై లా కనెక్ట్ చేస్తుంది. అదే అమ్మాయి దగ్గరగా వెళ్తే నైఫ్లా గుండెల్లో గుచ్చుకుంటుంది డ్యూడ్. అబ్బబ్బా ఏం చెప్పారు డ్యూడ్. నాకు ఏ అమ్మాయితో లవ్ లేదు, కానీ మీ గురించి తెలిసాక అమ్మాయితో లవ్ కన్నా మన మొగజాతిలో ఒక ముత్యం అవ్వాలని ఆశపడుతున్నాను. జై జై మన మొగజాతి ఆనిముత్యం బాబాకి, జై జై మన మొగజాతి ఆనిముత్యం బాబాకి, జై జై మన మొగజాతి ఆనిముత్యం బాబాకి, జై జై మన మొగజాతి ఆనిముత్యం బాబాకి.